అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హరిప్రియ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే నేను స్త్రీలకి పురుషులకి ఎవరికి వ్యతిరేకన కాదు. నేను ఈ స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనికేషన్ వల్ల కుటుంబ వ్యవస్థ బాగుంటుందని చెప్తున్నాను. మీరు ఇరువురు కూడా నన్ను అర్థం చేసుకోండి. నాకు భర్త ఉన్నారు, ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. నాకు బిడ్డలు ఉన్నారు, వాళ్ళ మీద అపారమైనటువంటి ప్రేమ ఉంది నాకు. అందుకే చెప్తున్నాను, ఈ కుటుంబ వ్యవస్థ మంచిగా ఉండాలంటే స్త్రీ పురుషులు కమ్యూనిటీ బాండింగ్ మంచిగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరిని ప్రపంచం అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఈ ప్రపంచం వీళ్ళని అర్థం చేసుకోకపోయినా పర్లేదు. కానీ ఈ యొక్క భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకళ్ళు ప్రేమించుకోవాలి, ఒకరినొకళ్ళు ఏ సహాయం కావాల్సినా చేసుకోవాలి. అలాగే వీళ్ళిద్దరూ కూడా బిడ్డల్ని చక్కగా పెంచాలి. ఈ బిడ్డలు వీళ్ళిద్దరి మాట చక్కగా అనుసరించాలి అనే కాన్సెప్ట్ వల్లే నేను ఆడవాళ్ళు మీరు తగ్గుండండి, మగవాళ్ళు మీరు కూడా భార్యల్ని ప్రేమగా చూసుకోండి అని చెప్తున్నాను. కానీ నేను ఎవరో ఒకళ్ళ తరపున కాదు, నేను ధర్మం తరపు. ధర్మం అంటే దైవమే. నేను కుటుంబ కమ్యూనిటీ బాగుండాలని చెప్తున్నాను. నేను ఎవరికి కూడా వ్యతిరేకన కాదు, ఎవరో ఒకరి తరపున కాదు. నేను విశ్వమంతట్టును కూడా ఈశ్వరుని చూడగలను. నేను పడ్డ కష్టాల కొలిమి అలాంటిది, నేను కాలిన కొలిమి అలాంటిది, నేను పుట్టిన జన్మ అలాంటిది, నా జన్మరాహిత్య బాట అలాంటిది. నన్ను అర్థం చేసుకోండి. మీరందరూ కూడా నాకు తోబట్టులతో సమానం. మీరు కుటుంబ వ్యవస్థని బాగు చేసుకునేందుకు భార్యాభర్తలు ఒకరితో ఒకళ్ళు మంచిగా మాట్లాడుకోండి. మీరిద్దరూ కూడా ప్రేమగా ఉంటే బయట మీ ఇద్దరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ బిడ్డలు మంచిగా చక్కగా ఎదుగుతారు. మీ ఇద్దరి భార్యాభర్తల కమ్యూనిటీ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే, కుటుంబ వ్యవస్థ గురించి నేను మాట్లాడిన నిజమని మీకు అనిపిస్తే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.